హాయ్ అండి. సైడ్ జాయింట్లు వేసేటప్పుడు స్ట్రెయిట్ కుట్లు రావట్లేదని చాలామంది ఇబ్బంది పడతా ఉంటారు. అలాగే కింద కూడా ఎక్కువ తక్కువలు వస్తాయి కదా! చాలా డౌట్స్ ఉంటాయి. సైడ్ జాయింట్లు వేసేటప్పుడు డౌట్స్ అన్నీ చాలా క్లియర్‌గా ఈ వీడియోలో అయితే చూద్దాము. ఇదైతే 2 బైట్ బ్లౌజ్ అండి. దానికోసం అయితే నేను ఫస్ట్ అయితే హ్యాండ్ ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా హ్యాండ్‌ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇదైతే హెమ్మింగ్ పట్టీ కోసం 2 బైట్ బ్లౌజ్ మూలన ఇదైతే హెమ్మింగ్ పట్టీ వేస్తున్నాం అనమాట. ఇలా హ్యాండ్ అయితే ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇట్లా ఫ్రంట్ పార్ట్ ఉంది చూసారా? మన వైపు ఫ్రంట్ పార్ట్ ఉంటే మనం ఆది బ్లౌజ్ కూడా ఫ్రంట్ పార్టే తీసుకొని కొలుచుకోవాలండి. ఫస్ట్ అయితే హ్యాండ్ లూజ్ కొలుచుకుందాము. నేనైతే ఆది బ్లౌజ్‌తో ఫస్ట్ అయితే హ్యాండ్ కొలుస్తున్నాను. ఇలా మనం హ్యాండ్ కరెక్ట్‌గా ఫస్ట్ స్టిచ్ ఎక్కడుందో కరెక్ట్‌గా చూసుకొని ఇలా హ్యాండ్ లూజ్ అయితే పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఫస్ట్ స్టిచ్ అయితే హ్యాండ్ లూజ్ వేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి చంక పార్ట్ తీసుకోవాలండి. కరెక్ట్‌గా ఫోల్డింగ్ అనేది ఇలా నీట్‌గా పెట్టేసుకొని మన ఆది బ్లౌజ్‌కి కూడా ఇలా సేమ్ ఫ్రంట్ పార్ట్ ఉన్న వైపునే తీసుకోవాలి. ఇలా చంక్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. స్ట్రైట్‌గా ఇలా కొలుచుకొని కుట్టయితే ఫస్ట్ కుట్టు ఎక్కడుందో అక్కడ కరెక్ట్‌గా మార్క్ చేసేసుకోవాలి. ఇదిగో మనం కింద మనకి మార్కింగ్ చేసిన ప్లేస్‌లోనే వచ్చింది. సేమ్ అలా మార్క్ చేసేసుకోవాలి ఫస్ట్. మార్క్ చేసేసుకున్న తర్వాత కింద అన్నీ సమానంగా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలండి ఫస్ట్. ఇక్కడైతే నేను చంక ముక్కలు అయితే అటాచ్ చేశాను కదా, అవి అయితే కరెక్ట్గా ఇలా పట్టుకొని మనం పీస్ అయితే కరెక్ట్గా పెట్టుకోవాలి. ఆ ఫస్ట్ స్టిచ్ నుండి మనం రెండో మార్కింగ్ చేసాం కదా, అక్కడ వరకు అయితే ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసుకొచ్చేయాలి. ఇప్పుడు కింద పార్ట్ల దగ్గరికి వద్దామండి. కిందే చాలామందికి చాలా డిఫరెన్స్ వస్తూ ఉంటాయి. ఈ పార్ట్ దగ్గరే ఎక్కువ తక్కువలనే వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే మనమైతే ఇలా కాజాల పట్టీ, ఉక్సుల పట్టీకి ఉక్సుల పట్టీ మార్క్ చేసేసుకొని స్టిచ్ చేసేస్తారు. ఇలా చేయడం వల్ల ఏంటంటే పైన ఒక మార్కింగ్ వస్తుంది, కింద ఒక మార్కింగ్ వస్తుంది. అవి కూడా ఎక్కువ తక్కువలుగా వస్తాయి. అవి అడ్జస్ట్ చేయడం రాక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా! అలా రాకుండా ఉండాలంటే మనం బ్లౌజ్ అయితే కింద పార్ట్ నుంచి మొత్తం నడుము లూజ్ అంతా కూడా ఒకసారి చెక్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా ఒకసారి కొలిచేసుకోవాలండి. నాకైతే 30 ఇంచులు అయితే వచ్చింది. ఇలా 30 ఇంచుల మార్కింగ్‌ని మనం 4 భాగాలు అయితే వేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్‌లో 2 భాగాలు, బ్యాక్ సైడ్ 2 భాగాలన్నమాట. ఇప్పుడు నాకైతే 30 ఇంచులు వచ్చింది కదా, 4 భాగాలు చేసుకుంటే మనకైతే 7.5 ఇంచులు అయితే వస్తుందన్నమాట. ఒక్కొక్క పార్ట్‌కి వచ్చి 7.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఈ ఫ్రంట్ పార్ట్‌కి 7.5 ఇంచులకైతే మార్క్ చేద్దాం మనం. చూడండి ఎట్లాగా కొంచెం డిఫరెన్స్ వచ్చింది చూసారా? ఇప్పుడు మనం బ్లౌజ్తో కొలిచిన దానికన్నా దీనికైతే కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది వచ్చిందనమాట. ఇలా మనం కొలుచుకోవడం వల్ల ఏంటంటే అన్ని పార్ట్లు ఒకే ఈక్వల్గా మనకైతే మార్కింగ్స్ అయితే వస్తాయి. చూడండి ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్కి కూడా వేసేస్తున్నాను. బ్యాక్ పార్ట్కి కూడా మనం 7.5 ఇంచులకైతే మార్క్ చేసుకోవాలి. చూడండి కింద 7.5 ఇంచులు అయితే ఎక్కడి వరకు వచ్చిందో మనం అక్కడి వరకు అయితే మార్క్ చేసేసుకుందాము. మనం చూసారా డ్రాయింగ్ వేసాము చూసారా, మనం బ్లౌజ్ కటింగ్కి ఎక్కడి వరకు వేసామో అక్కడి వరకే వచ్చిందనమాట మనకి. ఇలా చూసారా, ఇప్పుడు కింద మార్కింగ్ పైన మార్కింగ్ ఒకేలా వచ్చినాయి అనమాట. మనం అక్కడ కొలుచుకున్న దానికైతే 1/2 ఇంచ్ డిఫరెన్స్ వచ్చి ఒక పార్ట్ అటు ఒక పార్ట్ ఇటు వెళ్ళిపోతాయి అనమాట. ఇలా మనం కింద పార్ట్ అయితే అంతా సమానంగా ఇలా మార్క్ చేసుకుంటే కనుక మనకి స్ట్రైట్ కుట్లు అనేవి లైన్గా వచ్చేస్తాయండి. కింద బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లు కూడా అన్నీ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట లూజ్ అనేది. ఇప్పుడు ఆల్రెడీ ఒక స్టిచ్ అయితే వేసేసాం కదా, దాని పక్కనే మనం ఒక 1/2 ఇంచు అలా ఒక పాదం ఖర్చు కానీ ఒక 1/2 ఇంచు కానీ ఇలా ఖర్చు పెట్టేసుకొని మళ్ళీ దాని పక్కనే స్టిచ్ అయితే వేసుకొచ్చేయాలి. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని స్టిచ్లు అయితే వేసుకోవాలండి. నేనైతే 4 స్టిచ్లు అయితే వేస్తాను. ఎందుకంటే మనకు బ్లౌజ్ స్టిచ్ చేయమని ఇచ్చినప్పుడు మనం 1, 2 వేసేసి ఇచ్చేస్తే గనక వాళ్ళకి ఎప్పుడన్నా అడ్జస్ట్ చేసుకోవడానికి కుట్లయితే ఎక్స్ట్రా ఉండాలని నేనైతే 4 స్టిచ్‌లయితే ఏసేస్తానండి. ప్రతి బ్లౌజ్‌కి నేను 4 స్టిచ్‌లయితే ఖచ్చితంగా వేస్తాను. ఇంకా ఎక్స్ట్రా ఎంత ఖర్చుందనేది ఖర్చు కూడా ఎంత ఖర్చున్నా ఉంచేస్తానండి. వాళ్ళు వద్దు అంటేనే నేను కట్ చేస్తాను. లేదంటే మే అసలు ఎంతవరకు ఖర్చుందనేది అంతవరకు కూడా నేను ఖర్చనేది బ్లౌజ్‌కైతే పోనివ్వనండి ఎప్పుడైనా సరే. ఇలా మొత్తం అంతా కూడా సమానంగా మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే సేమ్ అలానే ఈ పక్క పార్ట్ కూడా మనం వేసేసుకుందాము. సేమ్ హ్యాండ్ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం అటాచ్ చేసింది ఉంది కదా, మనమైతే ఇప్పుడు సేమ్ ఆ పక్క పార్ట్‌ని తీసుకొని మనం కొలతలైతే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ హ్యాండ్ లూజ్ అయితే పెట్టుకుంటున్నానండి. ఇట్లా హ్యాండ్ లూజ్ పెట్టేసుకున్న తర్వాత చంక మార్కింగ్ అయితే చేసుకోవాలి.
సేమ్ అలానే ఇదిగోండి చంక మార్కింగ్ కూడా సేమ్ మార్కింగ్‌కే వచ్చింది చూసారా? కరెక్ట్‌గా ఇలా మార్కింగ్ చేసేసుకొని, ఇలా బ్లౌజ్ మొత్తం అడ్జస్ట్ చేసేసుకొని, చంక మార్కింగ్ వరకైతే ఫస్ట్ స్టిచ్ అయితే ఏసుకురావాలి. ఇలా కింద వరకు వచ్చిన తర్వాత మనం ఇందాక బ్యాక్ పార్ట్‌కైతే మార్క్ చేసింది అలానే ఉంది. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్‌కి 7.5 ఇంచులకైతే మార్క్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు చూడండి మనకైతే అంతా సమానంగా వచ్చినియి. స్ట్రెయిట్‌గా కూడా వచ్చేసిందనమాట కుట్టు. ఇలా అయితే చూసుకోవాలండి ఎప్పుడు గూడాను. ఇలా చూసుకుంటే గనక మనకి పైన ఒక మార్కింగ్, కింద ఒక మార్కింగ్ వేరువేరుగా రావు. కుట్లు కూడా స్ట్రెయిట్‌గా వస్తాయి. ఇలా మొత్తం కూడా 4 స్టిచ్‌లు ఇలా వేసేసుకోవాలి. మొత్తం స్టిచ్‌లన్నీ కూడా ఇలా వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు ఉన్నది కొంచెం ఇలా లైన్ చేసేసుకుంటే మనకు సరిపోతుంది. ఇలా చేసుకోవడం వల్ల బ్లౌజ్ అయితే చాలా నీట్‌గా ఉంటుంది. ఇలా ఎప్పుడు దారాలు అప్పుడన్నీ నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు చిన్న ముక్క కోసం నేనైతే ముక్క అటాచ్ చేశాను. కొంచెం సపోర్ట్ కోసమైనా సరే ఖచ్చితంగా ముక్క అనేది అటాచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఇలా స్ట్రైట్‌గా అనేది పీస్ అనేది చాలా స్ట్రైట్‌గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.